ఐర్లాండ్తో జరిగిన ఫస్ట్ 20 మ్యాచ్లో టీమిండియా 34 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఈ జట్టుకు కీలక సూచనలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. ఖచ్చితంగా ఇది టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయిందని వ్యాఖ్యానించాడు. ఐర్లాండ్ లాంటి పిచ్లపై 182 పరుగులను చేయడం అంత కష్టమేమి కాదు. దానికి తోడు టీమిండియా బ్యాట్స్మెన్లు, టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్లో ఈజీగా 200-250 రన్స్ను కూడా చేంజ్ చేసేవాళ్ళు. అలాంటిది ఐర్లాండ్పై 182 పరుగులను చేంజ్ చేయలేదు అంటే ఖచ్చితంగా అది బ్యాటింగ్ వైఫల్యమేనని స్పష్టం చేశాడు. టీమిండియాలో స్వల్ప మార్పులు చేయాలి. మరి ముఖ్యంగా ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీని టీ20 టీంలోకి తీసుకోవాలి. ముఖ్యంగా సెకండ్ టీ20 మ్యాచ్లో అతన్ని తుది జట్టులో ఆడించాల్సిందే అని సూచించాడు రికీ పాంటింగ్. నాకు తెలిసి టీమిండియాలో ఖచ్చితంగా ఈ మార్పు చేయాల్సిందే. అఫ్కోర్స్ అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ అలాగే ఇషాన్ కిషన్ టాప్ 3లో బెస్ట్ బ్యాట్స్మెన్లు, వరల్డ్లోనే బెస్ట్ టీ20 బ్యాట్స్మెన్లు ఉన్నప్పటికీ సూర్యవంశీని ఆడించాలని సూచించాడు. ఈ ముగ్గురులో ఎవరిని తీసేయడానికి టీమిండియా సెలెక్టర్లు టీమిండియా అంత ఈజీగా ఉండకపోవచ్చు. అయితే కొంతమందిని తప్పించి సూర్యవంశీని తీసుకుంటే బాగుంటుందని సూచించాడు. మరీ ముఖ్యంగా ఐర్లాండ్ లాంటి పిచ్లపై వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్ లాంటి స్పిన్ ఆల్రౌండర్లు అవసరం లేదని సూచించాడు. ఇవేమీ ఆసే పిచ్లు కాదు, స్పిన్ పిచ్లు అంతకంటే కాదు. దుబాయ్ లాంటి పిచ్లపై స్పిన్ ఆల్రౌండర్లని ఆడిస్తే బాగుంటుంది. కానీ యూకే లాంటి, ఐర్లాండ్ లాంటి ఫాస్ట్ పిచ్లపై ఇద్దరు స్పిన్నర్లు, స్పిన్ ఆల్రౌండర్లు అవసరం లేదని వ్యాఖ్యానించాడు. వాళ్ళిద్దరి బదులు ఒక స్పిన్ ఆల్రౌండర్ను తీసుకొని వైభవ్ సూర్యవంశీని తీసుకుంటే బాగుంటుందని సూచించాడు. ఇది ఖచ్చితంగా టీమిండియాను మళ్ళీ గెలుపు బాట పట్టిస్తుందని రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు. సూర్యవంశీ ఫామ్లో ఉన్నాడు. అతను పిచ్ ఎలా ఉన్నా, ఏ దేశంలో ఆడుతున్నా తను ఖచ్చితంగా రాణిస్తాడని, ఐర్లాండ్పై కూడా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేశాడు. ఖచ్చితంగా సూర్యవంశీని సెకండ్ టీ20లోకి తీసుకోవాలని వ్యాఖ్యానించాడు. ఒక ఆటగాడు సూపర్ ఫామ్లో ఉన్నప్పుడు, అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అతనికి అవకాశాలు ఇచ్చి అతని ఫామ్ను సద్వినియోగం చేసుకోవాలని వ్యాఖ్యానించాడు.